కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పక్కన నిద్రించడం సంతోషకరమన్నారు. 1,50,000 కోట్లు ఎవరి సొత్తుని సీఎం ఖర్చు పెడుతున్నారో బీజేపీ నేతలు అడగాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని ప్రధాని అంటున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. గత 24 ఏళ్లలో కేసీఆర్ను ఫినిష్ చేస్తామన్న చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసన్న కేటీఆర్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దవారు కాలేరన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తూసు బాంబుల శాఖ మంత్రిగా అభివర్ణించిన కేటీఆర్ అమావాస్యకు కొన్న బాంబులు పౌర్ణమి వచ్చినా పేలలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్ కు రక్షణ కవచంలాగా మారింది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డిని తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీలకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి మీ ఎంపీ, అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. నలుగురు బీజేపీ ఎంపీలు. మీరు ఆలోచించండి, వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? ఎందుకు మేము కంటగింపుగా మారినాం రేవంత్ రెడ్డికి? ఎక్కడొస్తుంది పంచాయతీ? కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు గుంజుకుంటున్నావు? ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు? అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది. మూసీలో 1,100 కోట్లతో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది. ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది, మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు. తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతారు.